సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడే కాన్సెప్ట్ మూవీ అయితే చూశాను. ఎఫ్టీఎఫ్ఎస్కి వెళ్ళేసి వచ్చాం మార్నింగ్ షోని. సో మార్నింగ్ షోకి వెళ్ళేసి ఎందుకు నైట్ రివ్యూ చేస్తున్నాను అనుకోవాకండి, ఎందుకంటే నేను దాన్ని సూపర్ గర్ల్ చూశాను, కాలనీ చూశాను. సో కాలనీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిన మూవీ, అందుకే ఫస్ట్ రివ్యూ చేశాను. సో ఈ ఎందుకు ఒకరోజు 3 సినిమాలు చూస్తున్నావు, టైర్డ్ అవ్వదా బ్రో నీకంటే? నాకు సినిమాలు చూడడం ఇష్టం బ్రో, నాకు టైర్డ్ అవ్వదు. ఇంకా 2 సినిమాలు కూడా నేను వెళ్దాం అనుకున్నాను, బట్ ఇంట్లో తిడతారని చెప్పి వచ్చేసిన. సో నేను ఒక్కరోజులో ఎక్కువ సినిమాలు ఎన్ని సినిమాలు చూపించినా నేను చూస్తా. ఎందుకంటే మనకు చూడడం ఇష్టం బ్రో. మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు మనకు ఒక హైనెస్ వస్తుంది కదా, ఒక డోపమైన్ వస్తుంది కదా, మనకు అలాంటిదే ఇది. సో మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ మూవీ ఎఫ్డిఎఫ్ఎస్ అయిన వెంటనే అర్జున్ దాస్ మూవీ టీం కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడారని చెప్పి నేను యాడ్ చేస్తాను. ஸோ ஒரு சப்போர்ட் எல்லாமே உங்களுக்கு தேவை. ஸோ நீங்கள் போய் உங்கள் ஃப்ரெண்ட்ஸ் ஃபேமிலி ரிலேட்டிவ்ஸ் எல்லாத்தையுமே சொல்லுங்கள். சரி வந்து தியேட்டர் வந்து பார்க்க சொல்லுங்கள் படத்தை. சொல்லுவீங்களா? இவ்வளோ சீக்கிரம் காலையில் எழுந்து வந்து எங்கள் படத்தை சப்போர்ட் பண்ணதுக்கு படம் பிடிச்சிருந்ததா? ஸோ சார் உங்கள் ஃப்ரெண்ட்ஸ் உங்கள் ஃபேமிலிகிட்ட சொல்லுங்கள், படத்தை சப்போர்ட் பண்ணுங்கள். ஒன்ஸ் அகேன் தேங்க்யூ ஸோ மச். எல்லா கிரெடிட்டும் ஹரிஷ் தான் போய் சேரணும். இவர் தான் இந்த படத்தோட கிரெடிட். அண்ணா இவங்க தான் மித்ரா அண்ணா. வணக்கம். தேங்க்யூ அண்ணா. புடிச்சுன்னு நினைக்கிறேன். ப்ளீஸ் எல்லாத்துக்கிட்டையும் சொல்லுங்கள், பாருங்கள் ஒரு வாட்டி கூட. தேங்க்யூ ஃபார் கமிங். ரிலாக்ஸ். அவன் பேரு சவணன். ஹாய், திஸ் இஸ் ரோஹித். ஸோ தேங்க்யூ ஸோ மச். உங்கள் ஃபேமிலி அண்ட் ஃப்ரெண்ட்ஸ் எல்லாருமே ஷேர் பண்ணுங்கள், எல்லோரும் போய் பார்க்க சொல்லுங்கள். ஸோ கண்டிப்பாக உங்களுடைய சப்போர்ட்டை கொடுத்துட்டு தேங்க்யூ. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో మీకు తమిళ్ చాలామందికి అర్థం అవ్వలేదు అనుకుంటా, నేను ట్రాన్స్లేట్ చేస్తా. బేసిక్గా అందరూ ఏం చెప్తున్నారంటే, సో అంటే అందరూ ఈ మూవీ వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేయండి, సో అందరూ చూస్తారు అని చెప్పి ఫ్యామిలీ అందరికి వెళ్ళి చెప్పండి, సో ఫ్యామిలీతో పాటు చూడండి అని చెప్పి మనకు చెప్తున్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. సో యాక్చువల్లీ నేను డైరెక్టర్ హరీష్ మాట్లాడేది నేను ఎత్తలేదు. సో ఆయన కూడా జస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తాను అనుకున్నా, బట్ కొంచెం పాయింట్స్ చెప్పాడు ఆయన. సో ఈ ప్రొడక్షన్లో ఇదే ఫస్ట్ మూవీ, ఆల్సో డైరెక్టర్కి ఇదే ఫస్ట్ మూవీ. సో అలాగ అనుకునేటప్పుడు దిస్ అ వెరీ, నాకు ఫస్ట్ ఈ మూవీ 3 ఇద్దాం అనుకున్నా రేటింగ్. దాని తర్వాత ఫస్ట్ మూవీ ఇంత బాగా ఎత్తినప్పుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి బ్రో. నాకు సెట్ వర్క్ అన్నీ కూడా భలే నచ్చింది. అన్ని ఆల్మోస్ట్ రియల్ లొకేషన్ షాట్ చేశారనుకుంటా. సో ఇట్ వాస్ గుడ్ బ్రో. నాకు ఫస్ట్ మూవీకే ఇంత బాగా ఇచ్చినప్పుడు అవుట్పుట్ నెక్స్ట్ ఫిలిమ్స్లో బాగా ఇస్తారని ఒక నమ్మకం వచ్చింది. సో ఆ పాయింట్ విన్న తర్వాత నాకు ఇంకా మూవీ నచ్చింది, కొంచెం ఎక్స్ట్రా నచ్చిందని చెప్తా. సో దిస్ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు బ్రో. నిజం చెప్తున్నా, ప్లాట్ వచ్చి సింపులే. సో కొంతమంది ఒక గ్యాంగ్, ఒక సపరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ ఒకరు మోసం చేస్తారు. సో మనము మోసం చేస్తేనే బతకాలి అని ఒక పాయింట్ వస్తుంది. సో ఆ ఐడియాని పెట్టుకొని స్టోరీ రాశారు. సో మోస్ట్ ఆఫ్ ద దీంట్లో చెప్పిన డైరెక్టర్ ఈ పాయింట్ కూడా యాడ్ చేశారు, ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఇవన్నీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీసే. సో మేమేమి మూవీ కోసం ఏం మార్చలేదు, రియల్ లైఫ్లో ఎలాగైతే జరిగిందో మేము మీకు అలానే చెప్పాము. సో అని చెప్పిన తర్వాత నాకు ఓకే, ఓ మై గాడ్, నిజంగా ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా చీట్ చేయొచ్చా అని నాకు అనిపించింది. సో డైరెక్టర్ చెప్పిన పాయింట్స్ ఇవి. సో నాకైతే మూవీ పాజిటివ్స్ గురించి వస్తే, లైక్ యోగి బాబు క్యారెక్టర్ అండ్ హర్ మదర్ క్యారెక్టర్ బ్రో, ఓ మై గాడ్ మ్యాన్, దేవర్ లైక్ డూయింగ్ డార్క్ కామెడీ లైక్ పర్ఫెక్ట్ బ్రో. ఒక్క పాయింట్లో అయితే నాకు ఇది నెల్సన్ మూవీ అని డౌట్ వచ్చేసింది నిజంగా. అలాంటి ఒక వైబ్ వచ్చింది నిజంగా. సో ప్రాబ్లం ఎక్కడంటే అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ బాగానే చేశారు, ఇచ్చిన వర్క్ అయితే బాగానే చేశారు బ్రో. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం బాగుంది, క్యారెక్టరైజేషన్ బాగుంది. స్పెషల్గా వచ్చి వీళ్ళందరూ మోసం చేస్తారు, వీళ్ళు రియలైజ్ అయ్యి మనం మోసం చేసే వాళ్ళు అసలు ఐడియానే ఉండదు వాళ్ళకి మోసం చేయాలని చెప్పి, బట్ దే విల్ బీ పుష్ టు ద ఎడ్జ్ బ్రో. మనకి వేరే ఆప్షన్ లేదని చెప్పి రియలైజేషన్ వస్తుంది కదా ఒక పాయింట్, ఆ పాయింట్ అయితే నాకు పిచ్చి భలే అనిపించింది నిజంగా. ఆ రిలీజ్ చేసే పాయింట్ అయితే రైటింగ్లో ఎక్సలెంట్గా చూపించారు బ్రో ఆ పాయింట్ అయితే. సో ప్లస్ వచ్చి నాకు హీరో క్యారెక్టర్ ఉండదు కదా, హీరో వచ్చి కొంచెం బ్లాక్ అండ్ గ్రే క్యారెక్టర్ అది యాక్చువల్గా. ఫుల్ వర్స్ట్ కాదు, అలానే మంచోడు కాదు. సో ఆ క్యారెక్టర్ అయితే నిజంగా అర్జున్ దాస్ భలే పుల్ చేశాడు నిజంగా. నాకైతే బాగా నచ్చింది ఆయన క్యారెక్టరైజేషన్.
సో ప్లస్ వచ్చి ఆయన క్యారెక్టర్ అలానే ఉండిస్తాడు బ్రో లాస్ట్ దాకా. నేను చెడ్డోడిని ఆ పాయింట్లోనే ఉండిస్తాడు. ఒక గ్రే టోన్లోనే వెళ్తుంది ఆ క్యారెక్టర్. ఆయన వాళ్ళ పిల్లోడికి చెప్తాడు ఏంటంటే, మీ నాన్న నేను అదే మీ నాన్న చాలా తప్పులు చేశాను. సో కానీ ఇవన్నీ నువ్వు చేయకూడదు అని చెప్పి ఒక రియలైజేషన్ వస్తుంది. సో ఆయన చేసిన తప్పులని వాళ్ళ కొడుక్కి చెప్పి నువ్వు ఇలా ఉండకూడదు, నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సో నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్తాడు. సో ఆ పాయింట్ అని నాకు బాగా నచ్చింది నిజంగా మూవీలో. సో ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మూవీ చాలా లెంతీ బ్రో. నాకు తెలిసి చాలా పోర్షన్స్ కట్ చేసి ఉండొచ్చు. యోగి బాబు వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఫన్నీ పోర్షన్స్ ఎంత బాగున్నాయో, అలానే వాళ్ళ ఎమోషన్కి ఒక్కొక్క సీన్ పెట్టారు. ఆ ఎమోషన్ డెప్త్ నాకు కనెక్టే అవ్వలేదు. అర్జున్ దాస్ క్యారెక్టర్ కొన్ని ఎమోషన్ కనెక్ట్ అయింది, కానీ వాళ్ళ క్యారెక్టర్ చేసిన ఎమోషన్ నాకు కనెక్టే అవ్వలేదు. సో అర్జున్ దాస్‌కి వేరే దారి లేకుండా తప్పు చేస్తారు. సో వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండింది. మనం చేయకూడదు, ఇలా వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ చేయకూడదు అనే ఒక ఆప్షన్ ఉండింది. బట్ షీ చోస్ ద రాంగ్ పాత్. సో యాహ్! అలానే వచ్చి మన మలయాళం యాక్టర్స్ తన పేరు ఏంటబ్బా! పేరు మర్చిపోయాను. 'కల్కి' మూవీలో వస్తారు కదా! సో తన క్యారెక్టర్ వచ్చి ఎవరైనా పుల్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ డీల్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఆమె క్యారెక్టర్‌కి అయితే అసలు డెప్తే లేదు. సో అందరికి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి తన క్యారెక్టర్ మొత్తం జస్ట్ వాయిస్ ఓవర్‌లో అయిపిచ్చేస్తారు. సో నాకైతే పెద్దగా అనిపియలేదు. ఇంకా కొంచెం స్క్రీన్ ప్లేస్ అయితే ఉంటది బ్రో. బట్ ఆ క్యారెక్టర్ ఇంకా మైండ్‌లో రిజిస్టర్ అవ్వలేదు కంప్లీట్‌గా. సో ఇదే నాకు అనిపించింది. మూవీ అయితే చాలా లెంతీ, బట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్ బ్రో. మీకు 10 ఇయర్స్ థియేటర్ తెలుగు డబ్బింగ్ లేకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూడండి మూవీ. మీకు నచ్చుతుంది. సో యాహ్! దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మ్యాన్. ఇఫ్ యూ లైక్ దిస్ review, please do like and subscribe bro. And thank you for watching. My rating is 3.5 out of 5.